శుక్లాలు అనేది కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అని చెప్పుకోవచ్చు మనం. కోవిడ్ తర్వాత దాదాపుగా పాపులేషన్లో జనరల్ పాపులేషన్లో మేము చూస్తున్నది మా హాస్పిటల్స్కి దాదాపు 15-20% ఈ శుక్లాలు వస్తున్న పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీనికి కారణాలు చాలా రకాలుగా అనుకోవచ్చు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాల్లో కోవిడ్ తోటి శుక్లాలు తయారు కావటం, అట్లాగే కోవిడ్కి ట్రీట్మెంట్ తీసుకున్న స్టెరాయిడ్స్ తోటి వచ్చిన క్యాటరాక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటికి ట్రీట్మెంట్లో ఒక 2 మిల్లీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి అందులో నుంచి కంటిలో ఉన్న ఈ పొరని క్యాటరాక్ట్ని దాన్ని చిన్న ముక్కలుగా చేసేసి ఆ ఫ్యాకో మెషిన్తో తీసేసి అందులో నుంచి ఫోల్డబుల్ ఐఓఎల్ పెట్టడం అన్నది ఒక ప్రక్రియ. అయితే లేటెస్ట్గా ఏంటంటే కటలిస్ట్ ట్రీట్మెంట్ తోటి ఈ కటింగ్ కూడా అంటే బ్లేడ్ లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేసేది లేజర్ తోటి కట్ చేసి దాంతో మనం అందులో నుంచి ఈ క్యాటరాక్ట్ని తీసేసి లోపల లెన్స్ పెట్టడం అనేది ఇంకొక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే ఈ ట్రీట్మెంట్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏస్టిగ్మాటిజం అంటే -1, 1.25 డయాప్టర్ కనుక ఏస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకి ఈ లేజర్ తోటి అది కూడా తీసేయచ్చు. అంటే మనకి మామూలుగా ఏస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కంట్లోనే పెట్టే లెన్స్నే టారిక్ లెన్స్ అని పెడతాం. కానీ లేజర్ తోటే ఆ పాయింట్ కూడా తీసేస్తే ఒకే సిట్టింగ్లో క్యాటరాక్ట్ ఆపరేషను అలాగే లోపలే మామూలు లెన్స్ పెట్టినా కూడా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక ప్రక్రియ అంటే లేటెస్ట్గా ఏంటంటే ఈడాఫ్ లెన్సెస్, ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్, అలాగే ట్రైఫోకల్ లెన్సెస్ కూడా మ్యాక్స్ విజన్ గ్రూప్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటి వల్ల చాలామందికి అసలు అద్దాలు లేకుండానే వయసు పైబడిన వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలకు కూడా చక్కగా ట్రీట్మెంట్ అంతా కూడా సజావుగా జరిగిపోతుంది.